మాంచెస్టర్లో జరుగుతున్న ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ వికెట్ల వెనుక ఫీల్డింగ్ సెట్ చేస్తున్న క్రమంలో దీర్ఘంగా ఆవులింత తీయడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్లో సర్ఫరాజ్ కు నిద్ర ఎలా ముంచుకొస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇదే మ్యాచ్లో సర్ఫరాజ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ను బ్యాటింగ్ కు ఆహ్వానించడం అంటే ఆత్మహత్య సదృశమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీలోనే ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా సైతం టెయిలెండర్ బ్యాట్స్మెన్ కు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వడంతో మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా వరుసగా తన వివాదాస్పద చర్యలతో అపఖ్యాతి మూటగట్టుకున్న సర్ఫరాజ్ భారత్-పాక్ మ్యాచ్లోనూ ఆవులిస్తూ దొరికిపోవడంతో అతన్ని నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ల్లో వర్షం అడ్డంకిగా మారడంతో భారత్ స్కోరు 46.4 ఓవర్లకు 305 పరుగులకు 4 వికెట్ల వద్ద నిలిచిపోయింది. కాసేపటికి వర్షం తగ్గడంతో బ్యాటింగ్ చేసిన భారత్ 337 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందుంచింది. వర్షం అనంతరం ప్రారంభమైన మ్యాచ్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు సాధించింది.